ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్లాజో ప్యాంటు కటింగ్, స్టిచ్చింగ్ విత్ పాకెట్స్ ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి మనకి వెస్ట్ సైజ్ వచ్చేసి 28, హిప్ సైజ్ వచ్చేసి 36, అలాగే మనకు ప్యాంట్ లెంత్ వచ్చేసి 37.5 తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటున్నాను. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద వేసుకుంటున్నాను. ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ గాను, అలాగే క్లోజ్డ్ వన్ మనకు వస్తుంది కదా, అది వచ్చేసి నా వైపు వేసుకొని మనకు స్ట్రైట్ గా ఉండడం కోసం ఇలా స్కేల్ తీసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. అలాగే కింద వచ్చేసి అక్కడ నుంచి 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ వచ్చేసి బెల్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్లాజో లెంత్ వచ్చేసి మనకు 37.5. మనం ఏదైతే మార్క్ చేస్తున్నామో బెల్ట్ దాన్ని వదిలేసి దాని కింద నుంచి 37.5కి కిందకి మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం దూరంలో కూడా మార్క్ చేస్తున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను వీటిని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద మనకు ప్యాంట్కి కింద మనం ఫోల్డ్ చేయాలి కదా, వాటి కోసం కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని వాటిని కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి కిస్తా పార్ట్ మార్క్ చేయడానికి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మనకి ఇక్కడ రౌండ్ తీస్తాం కదా, అక్కడ వచ్చేసి 3 ఇంచెస్ మనకు వెస్ట్ దగ్గర 3 ఇంచెస్. అలాగే ఈ కిస్తా లెంత్ వచ్చేసి ఎంత తీసుకుంటా అంటే హిప్ సైజు డివైడెడ్ బై 4 ప్లస్ 3 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నాకు 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ విడ్త్ వచ్చేసి మనం పైన వెస్ట్ సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే హిప్ సైజ్ కూడా 3 ఇంచెస్ తీసుకొని అక్కడ అందులో వచ్చేసి మనకు రౌండ్గా కర్వ్ లాగా మనం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మనం కిస్తా పార్ట్ మార్క్ చేసినామో అక్కడి నుంచి మనకు వచ్చేసి మన వెస్ట్ అనేది మార్క్ చేయాలి. ఈ వెస్ట్ వచ్చేసి కూడా మనం హిప్ సైజు ప్లస్ 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ మనం ఏదైనా తీసుకోవచ్చు. హిప్ సైజు డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. మనకు ఈ వెస్ట్ మార్కింగ్ అయిపోయింది. ఈ వెస్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ కింద కూడా మార్క్ చేసుకొని మనకు స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఈ లైన్ అనేది క్రాస్ వెళ్లకుండా నేను ఇలా దగ్గర మార్క్ చేసుకొని వాటిని నేను స్కేల్ తీసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ కింద లెగ్స్ వచ్చేసి లూజ్ కావాలి. ఆ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, అటు సైడ్ ఒక 1/2 ఇంచు అనేది పోతుంది. మనకు 7 ఇంచెస్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి లూజ్ అనేది మారుతుంది. మీరు మెజర్మెంట్స్ బట్టి మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మార్కింగ్ దాదాపు అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి పాకెట్స్. ఈ పాకెట్స్ అనేవి స్టార్టింగ్ పై నుంచి 6 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మన ఇష్టం, మనము ఎంతైతే పాకెట్ సైజు, కొందరు 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి అయితే పాకెట్ని ఇలాగా కొంచెం కర్వ్ షేప్ లాగా తీసుకొచ్చి ఈ పైన అనేది జాయిన్ చేస్తున్నాను నేను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా గీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ అనుగుణంగా కట్ చేస్తున్నాను. మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇటు సైడ్ మనం ఏదైతే కిస్తా పార్ట్ ఉందో అక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మొత్తం 4 లేయర్స్ వస్తాయి. 2 లేయర్స్ సపరేట్, 2 లేయర్స్ సపరేట్. ఫస్ట్ అనేది మనము
సపరేట్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఆపోజిట్ సైడ్ వేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. అలాగా అటువైపుది కూడా 2 లేయర్స్, అటువైపు 2 లేయర్స్ కూడా ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనం 1/2 ఇంచ్ కదా మనము మార్క్ చేసుకుని, ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ పట్టించాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కింద మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్ వరకు మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని అవి రెండింటిని జాయిన్ చేయాలి. అలాగే పైన వచ్చేసి ఇక్కడ మనం బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కూడా అలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కింద లెగ్స్ దగ్గర ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే రెండు వైపు కూడా అలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్ట్ ఫోల్డ్ చేసి మనకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనకు వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది కొంచెం, అక్కడ వచ్చేసి మనము ఎలాస్టిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి మన వెస్ట్ లెంత్ -3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వెస్ట్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్, 28 - 3 25 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కుట్ అనేది వేసుకుంటే మనకు బాగుంటుంది. ఎలాస్టిక్ అనేది అటు ఇటు జరగకుండా మనకు సెట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.